మళ్ళీ చెప్పరా రమేష్ గారు ఉన్నారు, రమేష్ గారు. ఆయన కూడా ఏవయ్యా బయట రావట్లేదు అంటే అసలు సమానం లేదు. ఈ పాప ఆ పాప అమ్మ కారులో ఉన్నప్పుడు మీరు సేఫ్గా ఉన్నారు కదా, కింద ఉన్న మన చచ్చిపోయాడా ఏంటి కనీసం చూస్తాకు రావాలంటే అది కదా అనుకో మీకు క్యాబ్ లేకుండా మన ఆయన డ్రైవర్ సీట్లో ఉన్న ఆయన నా మీద పడిపోయాడు. ఆయన బెల్ట్ పెట్టుకోలేదు, నా మీద పడిపోయాడు. నేను రాలేదని బయటికి అంటున్నట్టు నాకు క్యాబ్ వేసి ఇంకా మా పేరు రమేష్ గారి ద్వారా ఆంబులెన్స్ ఎక్కిస్తాను. అక్కడి నుంచి ఏమేమి చెప్పండి చెప్పండి ఏం చేద్దాం చెప్పండి ఏం చేద్దాం అండ్ అక్కడి నుంచి ఏమేమి చెప్పండి ఒకసారి. పడిపోయి అనుకుంటా పార్క్ కింద మంది చూసి కూర్చోబెట్టి ఇక్కడ ఫ్యాన్ వేసి కూర్చోబెట్టి మరణము నుండి నా ప్రాణము కన్నీరు విడువకుండా నా కన్నులు, మరణము నుండి నా ప్రాణము కన్నీరు విడువకుండా నా కన్నులు, జారి పడకుండా నా పాదములను జారి పడకుండా నా పాదములను రక్షించి కాపాడే దేవుడవు నీవే, రక్షించువాడవు నీవే యేసయ్యా. నీ వంటి వారు ఎవరు ఈ లోకంలో యేసయ్యా, నీవే నా దేవుడవేసయ్యా. హల్లెలూయా. మహోన్నతుడు మహాగణుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు, దేవునికి స్తోత్రాలు. మరి ఈ వారం మరలా మీ మధ్య ఈ రీతిగా నేను నిలబడి ఉన్నానంటే కేవలం దేవుని ఉచితమైన కృప మాత్రమే. నిజంగా మరి మట్టిలోకి వెళ్ళిపోయి ఇది 3వ రోజు అవ్వవలసిన అలాంటి పరిస్థితి, భయంకరమైన పరిస్థితి. గురువారం ఆ బాక్సులు ఎలక్షన్స్ అయిపోయాక ఈవీఎం బాక్సులు భద్రం చేస్తారు కదా రూమ్స్ దగ్గర భీమవరంలో, మరి డ్యూటీ పడింది. ఆ డ్యూటీ నిమిత్తం మధ్యాహ్నం 2 గంటలకి నేను భీమవరం వెళ్ళాలి. ఆ రోజు ఉదయం మా మార్టియర్ చర్చ్లో ఒక సహోదరిది మ్యారేజ్ అయింది, రిసెప్షన్ అయితే మరి నేను సువర్ణ మా చెల్లిగారి పాప ముగ్గురం దానికి వెళ్ళి ఫోన్ చేసి నేను ఇంటికి వెళ్ళి మరలా డ్రెస్ మార్చుకుని 2ంటికి భీమవరం వెళ్ళాలనే ఆలోచనతో 1 గంటకు నేను బయలుదేరి మార్టేరు నుంచి భీమవరం వెళ్ళడం జరిగింది. వీరవాసరం దాటి శృంగవృక్షం అనే ఒక ఊరు ఉంటుంది, ఆ శృంగవృక్షం దాటి రైల్వే గేట్ అవన్నీ దాటి ఎదరికెళ్ళాక పెన్నాడ పాలకొడేరు అనే విలేజ్లు వరకు వెళ్ళాను. నేను ఇంకొక పావు గంటలో భీమవరం వెళ్ళిపోతాను. కరెక్ట్గా నేను ఎడం చేతి వైపు నుంచి మనం వెళ్ళేటప్పుడు ఎడం చేతి వైపు నుంచి వెళ్ళాలి కదా, ఎడం చేతి వైపు నుంచి రోడ్డు పక్క నుంచే ఇంచుమించు ఎడ్జ్ నుంచి వెళ్తున్నట్టుగానే వెళ్తున్నాను. అవతల నుంచి ఒక వ్యక్తి కొత్త కారు, అతనిది కూడా కొత్త కారు, ఆ కారు వేసుకుని షిఫ్ట్ కారు వేసుకుని అతను కుడివైపు నుంచి ఇలా వెళ్ళిపోవాలి. ఆ వెళ్ళిపోవలసిన ఆయన మరి ఏమైందో తెలియదు కానీ వెళ్తూనే స్టీరింగ్ని ఇలా తిప్పేసి ఇలా క్రాస్గా వచ్చాడు. నేనేమో ఇటు వెళ్తున్నాను, క్రాస్గా వచ్చి ఇంకా మరి ఎక్సిలేటర్ బాగా రేస్ చేసినట్టున్నాడు, ఫోర్స్గా వచ్చి కొట్టాడు అంతే. కొట్టిన ఆ ఫోర్స్కి నా 2 చేతులు కూడా బార్లను పట్టుకుంటాం కదా, ఆ హ్యాండిల్ బార్ని పట్టుకుంటాం. ఆ అదురికి నేను చేతులు వదిలేయడంతో నేను ఎగిరి గాల్లోకి ఎగిరి, మామూలుగా ఇది వరకు మనం సినిమాల్లో చూసేవాళ్ళం కదా, సేమ్ అదే విధానంలో గాల్లోకి ఎగిరి ఆ వెనకాల కారుకి వెనకాల చక్రాల కింద పడ్డాను. నా బండినేమో ఆ కారు ఆ మూతితో నెట్టుకెళ్ళిపోయి పక్కన అరుగుంటే అరుగు కొట్టేశాడు. మరి నిజంగా అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో నాకు ఒక్కసారిగా ఈ తలకి వెనక తగలడం, తర్వాత ఇంకా కాళ్ళకు తగలడం, తలంతా దిమ్మయిపోవడం, ఏమైందో నాకు అర్థం కాలేదు. అర్థం అవ్వలేని పరిస్థితిలో ఇంచుమించు అక్కడ ఉన్న జనాలందరూ మూగిపోయి చుట్టూ చేరిపోయి, మరి ఆదిత్య కాలేజు పిల్లల యూనిఫామ్తో ఉన్నారు, వాళ్ళు ఒక 10 మంది ఇంచుమించిన నా కారు కింద నుంచి షర్ట్ పట్టుకుని బయటికి
ఒక 10 మంది దాకా బయటికి లాగి అక్కడ ఆ రోడ్డు మీద అలా కూర్చోబెట్టారు. కూర్చోబెట్టినప్పుడు ఈ అదురికి నేను ఎప్పుడైతే గాల్లోకి ఎగిరి కింద పడ్డానో నా జేబులో పై జేబులో ఉన్న ఫోను ఎక్కడికి వెళ్ళి పడిపోయింది. వాళ్ళు నన్ను కూర్చోబెట్టి నీళ్ళు మొహం మీద కొట్టి మంచినీళ్ళు పట్టించి ఈ చెంప ఆ చెంపల మీద కొడుతున్నారు. అంటే కోమాలోకి వెళ్ళిపోకుండా ఉండడం కోసం అటు ఇటు కొడుతుంటే నాకు ఏం అర్థం అవ్వట్లేదు, ఏం జరుగుతుందో అర్థం అవ్వట్లేదు. అలాంటి పరిస్థితిలో ఫోన్ అడుగుతున్నారు, ఫోన్ నెంబరు చెప్పండి, మీ ఇంటికి ఫోన్ చేస్తామంటే నేనైతే మా మదర్ ఫోన్ నెంబర్ ఒకటే నాకు నోటెడ్, అది ఎప్పటి నుంచో ఉన్న మూల అది ఒకటే నోటెడ్. ఆ ఫోన్ నెంబర్ చెప్తే మళ్ళీ ఇంటికి ఫోన్ చేస్తే వాళ్ళు ఎలా కంగారు పడతారో ఏంటో అనేసి నా ఫోన్ ఇవ్వండి అంటే ఫోన్ పడిపోయింది, ఎక్కడా కనిపించట్లే. అప్పుడు అందులో ఒక అబ్బాయి అన్నాడు, మీ ఫోను నెంబర్ చెప్పండి మేము ఫోన్ చేస్తామంటే అప్పుడు నా ఫోన్ నెంబర్ చెప్తే వాళ్ళు రింగ్ ఇస్తే నా జేబులో ఉన్న ఫోను పక్కింటి వాళ్ళ ఇంటి గుమ్మంలో పడింది అన్నమాట. వెళ్ళి వెంటనే ఆడావిడి మా ఇంటి దగ్గర పడిందండి అని చెప్పి ఫోన్ ఇవ్వడం, నేను ఫోను నెంబర్లు మా చెల్లిది అలాగే మా బ్రదర్ది, వాళ్ళకి ఫోన్ నెంబర్లు వాళ్ళే ఫోన్ తీసుకుని వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం, నిజంగా ఒక్కసారిగా తలంతా దిమ్మెక్కిపోయి ఇంకా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, లేగలేని పరిస్థితి, కాళ్ళు 2 విపరీతంగా తగిలేసినాయి. అలాంటి పరిస్థితిలో మరి ప్రభువా నీవు తప్ప నాకు వేరే ఆధారం లేదని కేవలం దేవుని మీదే ఆధారపడ్డాను. 108 ఫోన్ చేసి భీమవరం హాస్పిటల్కి తీసుకెళ్లారు. నిజంగా ఆ బండిని మీరు ఎవ్వరు చూసినా సరే నిజంగా ఈ బండి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయిన విషయం ఏంటంటే ఈ బండి అసలు నామరూపాలు లేవు, బండి తుక్కు చెత్త అయిపోయింది అన్నమాట. బండి కానీ ఆ కారు ఎదర పొజిషన్ కానీ చాలా చెత్త అయిపోయింది. నిజంగా నేను గనక ఈ బార్లు వదలకుండా ఆ బండినే గనక పట్టుకుని ఉంటే గనక ఆ బండి ఎలా చెత్త అయిపోయిందో సేమ్ అదే పొజిషన్లో నేను కూడా ఇంచుమించు ఏ గుణపాలతోనో మనిషిని బయటికి తీయవలసిన పరిస్థితి. అలాంటి మరణాపాయ పరిస్థితిలోంచి మరి దేవుడు తన కనుపాప వలె మరణము నుండి తప్పించి మరలా జీవంలోకి నడిపించాడు. మరి కొంచెం కాళ్ళు అయితే బాగా ఇంకా అసలు చాలా బాడీ విపరీతమైన పెయిన్స్, కౌకు దెబ్బలు తగిలేసినాయి. నిజంగా ఇలా పడుతుంటేనే అలా ఇరిగిపోతున్నాయి. అలాంటి పరిస్థితిలో ఏ ఎముక కూడా విరగకుండా అసలు ఎలాంటి భయంకరమైన పరిస్థితిలోకి వెళ్లకుండా దేవుడు ఆయన ఉచితమైన కృపలో భద్రపరిచాడు. మరి సజీవులుగా నేను మరలా మీ మధ్యకి వచ్చానంటే కేవలం దేవుని కృప మాత్రమే, నా శక్తి కాదు, నా బలం కాదు, ఏది కాదు, కానీ కేవలం దేవుని ఉచితమైన కృప. నన్ను హాస్పిటల్లోకి అడ్మిట్ చేశాక వీళ్ళకి ఫోన్ వెళ్ళాక వీళ్ళు వెనకాల కారు వేసుకుని భీమవరం వెళ్తూ ఆ దారిలో వీళ్ళు ఆగి చూస్తే ఏంటి మీరు ఎవరో ఏంటంటే ఇలాగ పలానా అబ్బాయి తాలూకు అంటే వాళ్ళు ఆ ఇంటిగాలోళ్ళు అంటే ఏ ప్లేస్లో జరిగిందో ఆ ఇంటిగాలోళ్ళు ఆ చుట్టుప్రక్కల వాళ్ళు మరి సువర్ణ వాళ్ళని అడిగిన ప్రశ్న ఏంటంటే అబ్బాయి బ్రతికాడా చనిపోయాడా అని అడగడం జరిగింది. ఎందుకంటే చూసిన వాళ్ళు సాక్షి, అక్కడ ఉన్న వాళ్ళే సాక్షులు మాట. నిజంగా మా ఇంటికి వచ్చిన అన్యులు అందరూ నన్ను చూడడానికి వచ్చిన బంధువులే కానీ లేదా మా ఆఫీస్ వాళ్ళే స్నేహితులే బంధువులే అందరూ కూడా నిజంగా నువ్వు నమ్ముకున్న దేవుడే నిన్ను మరణం నుంచి తప్పించాడు అని మరి వాళ్ళ అన్యుల నోట్లోంచి దేవుడు ఆ సాక్ష్యం పలికించడం జరిగింది. ప్రార్థన చేయండి, ఎందుకంటే కాళ్ళు అసలు ఈ ఎడంకాలు అయితే ఈ ఎడంకాలు ఈ స్టార్టింగ్ నుంచి కూడా విపరీతమైన నొప్పి. మరి మధ్యాహ్నం మరలా ఆ రోజు ఎక్స్రే అయితే తీశారు కానీ ఈ మడం వరకే తీశారు. కాళ్ళు వేళ్ళు అయితే మాత్రం అసలు చాలా విపరీతమైన నొప్పుల కింద ఉన్నాయి. మరి మార్నింగు తుంగపాడు నుంచి గోవింద్ వచ్చి చూసినప్పుడు రెండో ఏళ్ళు ఏదో కొంచెం నరం ఏదైనా చిట్లినట్టు ఉంది, ఒకసారి ఎక్స్రే తీయించండి అని చెప్పడం జరిగింది. మరి జనరల్గా నాకైతే అసలు ఇంజెక్షన్ అంటేనే చాలా భయం, చాలా అంటే చిన్నప్పటి నుంచి కూడా ఒక జస్ట్ ఇంజెక్షన్ పిల్లలు ఎన్నైనా ట్యాబ్లెట్స్ ఎన్నైనా మింగుతాను కానీ ఒక ఇంజెక్షన్ అంటేనే భయం. అలాంటిది మరి ఆ రోజు నిజంగా ఒక్క ఇంజెక్షన్ తోటే నేను బయటపడడం జరిగింది. ట్యాబ్లెట్స్ ఇచ్చారు. మరలా ఈరోజు మరి దానికి ఏదైనా చెయ్యాలంటారో లేదంటే ఏదైనా పోత పొయ్యాలో లేకపోతే కట్టు ఏమంటారో తెలియదు కానీ మరి మధ్యాహ్నం అనపర్తి వెళ్ళి ఒకసారి ఎక్స్రే తీయించుకోవడానికి వెళ్తున్నాం. కాబట్టి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి. ఇక్కడ మనం చదువుకున్న 91వ సంకీర్తనలో అన్నాడు కదా 11వ వచనం 12వ వచనం మనం ఆలోచన చేస్తే నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు
ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. ఈ వాగ్దానం నా జీవితంలో నేను చెప్పగలను. నిజంగా అక్షర సత్యం మాట. నిజంగా నేను గనక దేవుడే నన్ను ఎత్తి పట్టుకోకపోతే, ఆ పైకి ఎగిరి నేను కింద పడకపోతే గనక సేమ్ ఆ బండి ఎలాగ నేను తొందరలో ఆ పిక్స్ అవన్నీ కూడా సాక్ష్యం చెప్పి మరలా ఛానల్లో పెడతాను, మీరు చూడండి. ఆ బండి పిక్ కానీ కారు ఆ వీడియో అవన్నీ నేను ఛానల్లో అప్లోడ్ చేస్తాము. నిజంగా చూసిన ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు ఇది దేవుడే చేశాడు, దేవుడే ఎత్తి పట్టుకున్నాడు. నిజంగా దేవుడు అలా ఎత్తి పట్టుకోకపోతే, ఆయన చేతులతో నన్ను ఎత్తి పట్టుకోకపోతే కనుక నిజంగా మరలా భయంకరమైన పరిస్థితి, మరణంలోనికి నేను జారి పడిపోవలసిన నన్ను దేవుడు తన చేతులతో ఎత్తిపట్టి మరలా జీవంలోనికి నడిపించాడు. ఇక్కడ అంటున్నాడు కదా, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. నన్ను ఎవరైతే చూడడానికి వచ్చారో వాళ్ళందరికీ ఇదే వాక్యం నేను చూపించి నేను నా సాక్ష్యం చెప్పడం జరిగింది. నా దేవుడు నన్ను ఎత్తి పట్టుకున్నాడు కాబట్టి నేను ఈరోజు సజీవంగా ఉన్నాను.